మరో వివాదంలో మంచు విష్ణు చిక్కుకున్నారు. జల్పల్లిలోని అడవిలో మంచు విష్ణు సిబ్బంది వేట కొనసాగించారు. అడవి పందులను వేటాడారు. మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ చిట్టడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి బంధించి తీసుకెళ్లారు. ఇద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినా వినిపించుకోలేదని సమాచారం. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించినా మేనేజర్, ఎలక్ట్రీషియన్ పట్టించుకోలేదని మంచు మనోజ్ తెలిపారు. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జల్పల్లి సమీపంలో ఈ రోజువారీ వివాదం ఎపిసోడ్ గంటకొక మలుపు తిరుగుతా ఉంది. అనేక అంశాలు దీంట్లో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టుగా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు. పోలీసులు కూడా ఈ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోగాక కుటుంబ వ్యవహారం అని వదిలేయడంతో అన్నదమ్ములు ఇద్దరు కాస్త రెచ్చిపోయి ఒకరిపై ఒకరు ఈ ఆంక్షలు విధించుకుంటా ఉన్నారు. జల్పల్లిలోని ఈ ఫామ్ హౌస్ ఉంటున్నటువంటి ప్రాంగణంలో విష్ణుకి చెందినటువంటి కొంతమంది అనుచరులు, అతను మేనేజర్ గా ఉన్నటువంటి కిరణ్, విష్ణుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితుడు, జల్పల్లి అడవి ప్రాంతంలో అడవి పందులను వేటాడి ఆ అడవి పందిని పట్టుకొని దాన్ని బంధించి జల్పల్లి ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్తున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతను పట్టుకున్న వ్యక్తిలో మేనేజర్ కిరణ్ ఒకరుండగా, దాంట్లో ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్, ఇద్దరు కూడా విష్ణుకి చెందినటువంటి అనుచరులు అంటూ కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని కింద వారి పేర్లను పెట్టి, గతంలో వీరి పైన ఫిర్యాదు చేశాము, ఈ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు గతంలో నుంచి అడవి పందులని, వన్యప్రాణాలని వేటాడుతా ఉన్నారంటూ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా పలుమార్లు అనేక సార్లు ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినా ఇలా వేటాడకూడదు, ఆ వన్యప్రాణాలని, క్రూర మృగాలని వేటాడకూడదు, వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా సీరియస్ చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ అవేవి పట్టించుకోకుండా వీళ్ళు మాత్రం సరదా కోసం, దాన్ని వండుకొని తినడం కోసం ఈ అడవి పందులను, అక్కడగా ఉన్నటువంటి కొన్ని జంతువులని చాలా రోజులుగా వేటాడి తింటా ఉన్నారనే దానిపై కూడా ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అడవి పందులని వేటాడదంటూ కూడా గతంలోనే మేనేజర్, ఎలక్ట్రీషియన్ ని మనోజ్ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా ఆడాయి. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ వీడియోని పోస్ట్ చేసి ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీటి వెనకన ఉన్నటువంటి విష్ణుని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేయాలన్నట్టుగా మాత్రం. రవితేజ, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మంచు మనోజ్ పలుసార్లు అభ్యంతరం చెప్పారు అని హెచ్చరించారని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఏంటి, మంచు మనోజ్ ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా? పోలీసులు కూడా ఆల్రెడీ విజువల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మరి దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వార్తల రూపంలో ఈ కథనాలు ప్రసారం అవుతా ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ అధికారులు సుమోటో కింది కూడా ఈ దృశ్యాలని పరిగణలోకి తీసుకొని విష్ణు మరియు అనుచరులైనటువంటి దేవేశ్వర ప్రసాద్, ఈ కిరణ్లపై కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. లేదా పర్టికులర్ గా ఎవరైనా ఫిర్యాదు అందజేస్తే మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని చట్టాల్లో కంటే ఫారెస్ట్ చట్టంలో నమోదైనటువంటి కేసులు చాలా సీరియస్ గా ఉంటాయి. అవి జీవితాంతం జైల్లో ఉండే విధంగా కూడా గతంలో అనేక మందికి శిక్షలు విధించినటువంటి తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా అడవి పందులని వేటాడము, గతంలో అనేక వన్యప్రాణులని వీళ్ళు వేటాడినట్టుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ మనోజ్ ఈ విషయాన్ని గతంలో చెప్పినప్పటికీ వీళ్ళు పట్టించుకోకపోవడంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు బయటికి రావడంతో మంచు విష్ణు ఈ అడవి ప్రాణాలని వేటాడి తింటా ఉన్నాడు, దాన్ని వండుకొని ఫామ్ హౌస్ లో దీన్ని తింటా ఉన్నారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి ఫారెస్ట్ అధికారులు దీనిపైన విచారణ జరిపితే ఇప్పటి వరకు ఎన్ని అడవి పందులను గాని ఇతర వన్య ప్రాణాలను గాని వీళ్ళు వేటాడారనే దానిపై కూడా అవన్నీ విచారణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.